ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మాకిచ్చిన టాపిక్ తగినంత నీరు సేవించడం. మనము ప్రతిరోజు కావలసినంత నీరు తాగాలి. అంటే ఎంత నీళ్ళు తాగాల అంటే దీనికి 3 to 4 లీటర్స్ కానీ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కానీ మనం ప్రతిరోజు కంపల్సరీ తాగాలి. మన బాడీలో అన్ని పార్ట్స్ టోటల్గా తీసుకుంటే బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ వాటర్తోనే నిండి ఉంటాయి. తర్వాత బ్రెయిన్లో 75% వాటర్ ఉంటుంది, కిడ్నీస్లో 85% వాటర్ ఉంటుంది. కిడ్నీస్ అక్కడ కొంచెం లంగ్స్లో 90% వాటర్ ఉంటుంది, కిడ్నీస్లో దాదాపుగా 80% అట్లా వాటర్ ఉంటుంది, హార్ట్లో 85% వాటర్ ఉంటుంది. మనము రోజు నీరు బాగా తాగాలన్నమాట. నీరు బాగా తాగితే ఈ అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. అంటే మనలో లోపల ఉండే అవయవాలు ఏమంటే బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, లంగ్స్. తర్వాత మనకి ఉపయోగాలు ఏమి? తగినంత మామూలుగా 6 గ్లాసెస్ వాటర్ కానీ 4 లీటర్స్ పైన వాటర్ కానీ తీసుకుంటే హెల్తీగా ఉంటాము, ఏ సమస్యలు లేకుండా ఉంటామన్నమాట. మన హార్ట్ బాగా పనిచేస్తుంది, లంగ్స్ బాగా పనిచేస్తాయి, కిడ్నీస్ బాగా పనిచేస్తాయి. తర్వాత మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. వాటర్ని మన ప్లెంటీ ఆఫ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, బాగా తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ బాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మౌత్ నుంచి స్టొమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి, తర్వాత బిగ్ ఇంటెస్టైన్ నుంచి ఈజీగా మనకు డైజెషన్ అయ్యి మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత మన శరీరంలో ఉండే విష పదార్థాలన్నీ కిడ్నీస్ ద్వారా మంచిగా నీళ్ళు తీసుకోవడం వల్ల కిడ్నీస్ ద్వారా అన్నీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత మనలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, చర్మము కాంతివంతంగా బాగుంటుందన్నమాట. తర్వాత జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. తర్వాత మనకి అలసట, తలనొప్పి అనేవి ఉండవు. తర్వాత మన శరీర ఉష్ణోగ్రత బాగుంటుంది, జ్వరాలు అట్లాంటివన్నీ రావు అనమాట. మనం జ్వరం ఎందుకు వస్తుందంటే మనం సరిగ్గా నీరు సేవించకపోవడం వల్ల కూడా జ్వరాలు వస్తాయి. తర్వాత మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. ఇవన్నీ మనకి లాభాలు అనమాట. మనం బాగా నీళ్ళు సేవించడం వల్ల ఉండే లాభాలు. మనం నీరు వాటర్ తాగడమే కాకుండా తర్వాత ఫ్రూట్స్ ద్వారా కూడా మనకి వాటర్ వస్తుందన్నమాట. టమోటాలో ఎక్కువ ఉంటుంది, స్ట్రాబెర్రీసు, కుకుంబరు, తర్వాత పుచ్చకాయ, వీటిలో ఎక్కువ వాటర్ ఉంటుందన్నమాట. సమ్మర్లో మనం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ సన్ వల్ల ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ తీసుకొని మన శరీర ఉష్ణోగ్రతని తగ్గించుకోవాలి. తర్వాత కొంతమంది తెలియక తక్కువ వాటర్, లెస్ వాటర్ తీసుకుంటే మనకి ఏమేమి నష్టాలు జరుగుతాయంటే ముఖ్యంగా అసిడిటీ వస్తుందన్నమాట. అసిడిటీ వస్తుంది. తర్వాత మెయిన్ కాజ్ వచ్చి ఇక్కడ బాగా వాటర్ తీసుకునే వాళ్ళ కిడ్నీ చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ వాటర్ తీసుకునే వాళ్ళకి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చిన్న పిల్లలు కూడా 10-12 ఏళ్ళ పిల్లలు కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయని చెప్తూ ఉంటారు. దాన్ని అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా మనకి ఎంతో ఖర్చు ఏమీ లేదు, మంచిగా వాటర్ని తీసుకుంటే చాలు అనమాట. ఇంకా ఏమేమి నష్టం అంటే మనకి ఎక్కువ స్ట్రెస్ అవుతుంది వాటర్ని తీసుకోకపోవడం వల్ల. తర్వాత ఎక్కువ మంది పిల్లలు లావ్ అయిపోతుంటారు, ఒబేసిటీ వస్తుందన్నమాట. చిన్నపిల్లల్లో ఒబేసిటీ అందరిలో కూడా వస్తుంది. తర్వాత హెయిర్ ఫాల్ అయిపోతామన్నమాట. మనం తక్కువ నీళ్ళు తీసుకుంటే బ్యాడ్ బ్రీత్ అనమాట, ఎక్కువగా బ్రీతింగ్ అనేది సరిగా ఉండదన్నమాట. మనకి
వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు తగినంత వాటర్ తీసుకొని మనము ఆరోగ్యంగా ఉండాలా. తర్వాత మనకి నీరు అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. అందుకే నీటిని ఏమంటారంటే జలప్రసాదము అంటారు. ఎక్కువ వేస్ట్ చేయొద్దండి. తగినంత వాటర్ని తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండండి. తర్వాత మంచినీటిని అందరూ సేవ్ చేయండి, రక్షించండి. వాటిని అంత కలుషితం చేస్తూ ఉంటాం. అట్లా చేయకోకుండా అందరూ తగినంత నీటిని తీసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము. జై సాయిరామ్.